ఎస్సీ వర్గీకరణ జీవోను విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. 56 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా విభజించింది. మొదటి గ్రూపులో ఉన్నవారికి 1%, రెండో గ్రూపులో ఉన్నవారికి 9%, మూడో గ్రూపులో ఉన్నవారికి 5% రిజర్వేషన్లు వర్తించనున్నాయి. తెలంగాణలో ఎస్సీలకు ఇప్పటి వరకు గంపగుత్తగా అమలైన 15% రిజర్వేషన్లు ఇక నుంచి వర్గీకరణ ప్రకారం అందనున్నాయి. అందులోనూ గ్రూపులు, కులాల ప్రాధాన్యతా క్రమంలో ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయనున్నారు. అంతకంటే ముందు ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో భేటీ అయింది. సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి ఎస్సీ రిజర్వేషన్ల అమలు జీవో తొలి కాపీని అందించారు. జీవో అమల్లోకి వచ్చినప్పటి నుంచి వెలువడే అన్ని ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రకటనలు, విద్యాసంస్థల ప్రవేశాలకు వర్గీకరణ వర్తిస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత దేశంలో ఎస్సీ వర్గీకరణ పూర్తి చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. will be implemented in Telangana in employment and education. ఆ విషయంలో జియో విడుదల చేసి ఆ జియో మొదటి కాపీ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి అందజేసి ఈ కేటగరైజేషన్ ఈ రోజు నుంచి లాగు అవుతుంది. మేము సబ్ కమిటీగా రేపు ఉన్నతాధికారులతో సమావేశమై రాష్ట్రంలో ఉన్న వేకెన్సీస్ అన్ని కూడా తీసుకొని ఆ వేకెన్సీస్ మేరకు వేగవంతంగా నోటిఫికేషన్లు ఇవ్వడం, ఎస్సీ కేటగిరీని వర్తింపజేస్తూ మరి అది ఎంత తొందరగా అవి నింపే ప్రక్రియ అనే వార్ ఫుటింగ్ యుద్ధ ప్రాతిపదిగా ఎస్సీ కేటగిరైజేషన్ అమలు చేస్తూ ముందుకు పోతామని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ కూడా స్పష్టమైన హామీ ఇస్తున్నాం. మహనీయుడు కోరుకున్నట్టుగా ఈ దేశంలో ఉండబడే 1100లకు పైగా ఉండబడే దళిత కులాలకు వారి వారి జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు దక్కలేదు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి జీవో నంబర్ 33 రావడం జరిగింది. అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టిన రోజే ఇవాళ ఆయన కోరుకున్న సామాజిక న్యాయం, ఆయన కోరుకున్న దళిత వర్గాలకు అందరికీ న్యాయం జరగని కోరుకున్న అంశం ఈరోజే నెరవేరడం అనేది 30 ఏండ్ల పోరాటం సుదీర్ఘ కళ అవుతే ఈరోజు జీవో రావడం అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించిన ఆశయం ఆయన జన్మదినోత్సవం రోజే తెలంగాణ రాష్ట్రంలో నెరవేరడం అనేది చాలా గర్వంగా ఉంది.